ఒక్కరికి స్వేచ్ఛగా ప్రచారం చేసే హక్కు ఉంది. రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛగా నచ్చిన అభ్యర్థులు ఓటు వేసే హక్కు కూడా ఉంది. అభ్యర్థులు ఇతర అభ్యర్థుల్ని హేళనగా మాట్లాడిన, అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేసిన, థ్రెటన్ చేసిన, అలాగే వాళ్ళ ఫాలోయర్స్ మీద కానీ అభ్యర్థుల మీద కానీ భౌతిక దాడులకు దిగిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు కూడా ప్రతి వ్యక్తికి ఉంటుంది. కాబట్టి పలానా పార్టీ మీటింగ్కి రమ్మనో రాలేదనో, అలాగే పలానా పార్టీకి ఓటు వేయమనో ఓటు వేయలేదనో దాడులు దిగినా కానీ కేసు రిజిస్టర్ చేయడం ఉంటుంది. వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి అభ్యర్థులకు వాళ్ళ ఫాలోయర్కి అలాగే ప్రజలకు మేము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించమని కోరుతున్నాం. ఎస్పెషల్లీ ప్రజలకు ఏదైనా ఒక వార్త విన్నప్పుడు ఇమీడియట్ రియాక్ట్ కాకుండా దాంట్లో వాస్తవం ఎంతకు మా లోకల్ పోలీస్ స్టేషన్లో వెరిఫై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీడియా మిత్రులకు కూడా మా విజ్ఞప్తి ఏంటి అంటే, ప్రజల్ని భయాందోళనకు గురి చేసే వార్త కానీ ఏదన్నా ఒక స్పెసిఫిక్ క్యాస్ట్ బేస్డ్, కమ్యూనిటీ బేస్డ్, రిలీజియన్ బేస్డ్, జెండర్ బేస్డ్ ఉద్రిక్తగా దాడి చేసే న్యూస్ పబ్లిష్ చేసేటప్పుడు దయచేసి ఆ కన్సర్న్ ఎస్హెచ్ఓతో ఒక్కసారి వెరిఫై చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఆ ఉద్రిక్తని అండూ చేయడానికి మాకు చాలా అవర్స్ పడుతుంది. ఈలోపు కొన్ని వైలెన్స్ కూడా చోటు చేసుకుంటుంది. కాబట్టి 24/7 మేము అవైలబుల్గా ఉన్నాం, మా పిఆర్ అవైలబుల్గా ఉన్నారు. దయచేసి ఒక్కసారి వెరిఫై చేసుకొని ఆ న్యూస్ పబ్లిష్ చేయవలసింది.